తల్లిదండ్రులు సెల్ ఫోన్ మోజులో పడి పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడం లేదని, దీంతో పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగలేకపోతున్నారని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ అన్నారు. సికింద్రాబాద్ జాన్సన్ గ్రామర్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలు రైల్వే క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వప్రసాద్ పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు సంపాదించే బిజీలో పడి పిల్లలతో సమయం కేటాయించకపోవడం, కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే కలుస్తున్నారే తప్ప వారిని బయటకి తీసుకెళ్లి వారితో సమయం కేటాయిస్తే పిల్లల్లో ఎంతో మార్పు వస్తుందని అన్నారు. పుష్ప సినిమా కోసం ఒక్కసారి 5,000 మంది రోడ్లపైకి వచ్చారని, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారిందని, సినిమాలను ఎప్పుడైనా చూసుకోవచ్చని, ట్రాఫిక్ కు ప్రజలు ఇబ్బంది కలిగించడం సరైంది కాదని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక ప్రణాళికతోటి ఆలోచించాలని అన్నారు. I want all the young boys to embrace challenges. What is embrace? If you have to, what is facing challenges? That means you have to go through a tree. Same thing. That is how no, you have to do hard work and you have to persevere so that you will become a big tree. That is the way you achieve your dream. Farmer just doesn't realize the tree. It is not just about physical fitness, but a harmonious union of mind, body, and soul. Rooted in the Indian culture, yoga has now become a global phenomenon. Feeling of how many of us, I used to send my son. A lot of, being a police officer, I got the privilege of having a car. But I never used to send him the breakfast, lunch. Yes, you are amazing individual. Try to achieve excellence in whatever you are. Don't try to follow others. Be yourself so that life will be different. So these are the few things I wanted to share. విలేకరులకు జాన్సన్ గ్రామర్ స్కూల్ తరఫు నుండి శుభాభినందనలు. ఈరోజు మేము ఇక్కడ 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మొదలు ఈ జాన్సన్ గ్రామర్ స్కూల్ అనేది మా ఎస్ఎన్ ముదిరాజ్ సార్ స్థాపించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం మన ఈ ట్విన్ సిటీస్లో 8 నుండి 10 బ్రాంచెస్గా వెళ్ళాము. కాకపోతే వరాసడగూడలో ఉన్నది తొలిమెట్టు మాది. ముందు సుచిత్ర 2 ఏళ్ళు గడిచిన తర్వాత మేము జాన్సన్ గ్రామర్ స్కూల్ స్టార్ట్ చేశాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. విద్యారంగం కానివ్వండి, ఆట పోటీలు కానివ్వండి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వనివ్వండి, అన్నింట్లో ముందంజు వేస్తూ ఎటు నుండి చూసినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చైల్డ్ సెంట్రిక్. అంటే మాకు పిల్లలే ముఖ్యం. పిల్లల్ని ఎలా చదువులో, తర్వాత స్పోర్ట్స్ కానివ్వండి, ఈరోజు ఉన్న మల్టీమీడియా అవనివ్వండి, ఎక్కడైనా సరే తాను స్కూల్ నుండి బయట అడుగు పెట్టాడంటే తను స్వయంగా జీవించేట్టు ఉండాలి. అది మేము నేర్పించే నైతిక విలువలు. దానితో పాటు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఐపీఎస్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, వాళ్ళు మా స్కూల్లో నుండి చదివి బయటికి వెళ్ళిన వాళ్ళు. అందుకే ఈరోజు ఇక్కడ నుండి మేము ఎవరిని చూసిన వాళ్ళు వచ్చి మళ్ళీ కలిసి, మేడం మీరు నన్ను గుర్తుపట్టారు కానీ మాకు మీరు తెలుసు, మేము ఈ స్కూల్ నుండే బయటికి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వీడియోగ్రాఫర్ కూడా మా స్కూల్ నుండి చదివి వెళ్ళిన చిన్న బాలుడే. సో ఓవరాల్ అవర్ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఆల్వేస్ ట్రైమ్స్ ఆల్ ద వెల్ విషింగ్ అండ్ కంప్లీట్లీ చైల్డ్ సెంట్రింగ్. ఇదంతా కూడా మా సార్ ముదిరాజ్ గారి ప్రణాళిక ప్రకారంగా ఒక విద్యార్థి తర్వాత బాగుపడి ఒక మంచి దేశ పౌరుడిగా ఎలా ఉండాలి అని మాకు ఇచ్చిన సూత్రాలను మేము వాటిని ఫాలో అవుతూ వాటిని ఎక్కడ వరకు పిల్లల్లో ఎలాంటి ఇట్ షుడ్ బి సింక్డ్ ఇన్ టు దర్ బ్లడ్ సో దట్ దే బికమ్ ద పర్ఫెక్ట్ సిటిజన్ ఫర్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. ఉన్నాయి దానికి నన్ను గెస్ట్గా రమ్మంటే బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చాను. పిల్లలతో మాట్లాడాలనిపించింది. జనరల్గా పిల్లలకి ఏం చెప్తామండి, చెప్పాల్సింది పేరెంట్స్కి, చెప్పాల్సింది టీచర్లకి. టీచర్లు అంటే చిన్న పిల్లలు, వాళ్ళ మనసులు ఇన్నోసెంట్ మైండ్స్, వాళ్ళ మైండ్స్ ఇంప్రెగ్నబుల్ మైండ్స్. మనం పిల్లలకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు మంచిగా గ్రాస్ప్ చేసి వాడిని జీవితంలో వాళ్ళు తప్పకుండా పైకి ఎదుగుతారు. ముఖ్యంగా పేరెంట్స్ చెప్పాలంటే, పేరెంట్స్ వాళ్ళు ఈ మ్యాడ్ రష్, హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్, దే ఆర్ బిజీ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, ఎర్నింగ్ యాక్టివిటీలో ఉన్నారు.
పిల్లలతో సమయం స్పెండ్ చేయట్లేదు. పిల్లలతో కేవలం డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకోవడం మాత్రమే ఉంది ఈ రోజుల్లో. పిల్లలతో టైం స్పెండ్ చేసి బయటికి అవుటింగ్ వెళ్ళి వాళ్ళతో ఎక్కువసేపు సంబంధించి సమయం స్పేర్ చేస్తే పిల్లలతో మంచిగా వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది, ఒక లవ్ అఫెక్షన్ ఏర్పడుతుంది. అందరూ టెక్నాలజీ స్లేవ్స్ అయిపోయారు. సెల్ ఫోన్లు పట్టుకొని సోషల్ మీడియాలు, వాట్సాప్లు, వీడియోలు, యూట్యూబర్ చూసుకుంటూ మన పక్కనున్న మనిషిని యొక్క వాళ్ళ యొక్క ఉనికిని కానీ వాళ్ళని గుర్తించని పరిస్థితి మనకు ఏర్పడింది. అది పేరెంట్స్ గమనించాలి. ఈ మ్యాడ్ రష్ బంద్ చేయాలి. డోంట్ బీ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ రష్. ఈ మధ్య చూసాం మన సినిమా పుష్ప 2 కోసం ఒక 5,000 మంది పబ్లిక్ బయట చూస్తున్నారు. దానికి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి. ఎవరు బాధ్యులు? సినిమా ఉంటే ఒకరోజు సినిమానా 100 రోజులు ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, సెటిలైట్ ఛానల్లో చూసుకోవచ్చు, 10 రోజుల తర్వాత చూసుకోవచ్చు. ఏముంది రష్ అండి? బెనిఫిట్ షోకి 1000 రూపాయలు టికెట్ పెట్టి 5,000 మంది వచ్చి అక్కడ జనాలకి ఇబ్బంది కలిగించి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి. జనాలు రష్ అవ్వడం, గేట్ క్రాష్ అవ్వడము, తర్వాత అక్కడ డీజేలు పెట్టి క్రాకర్స్ పెట్టి వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ వీఆర్ సెట్టింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీఆర్ సెట్టింగ్ ఫర్ ద న్యూ జనరేషన్. పీపుల్స్ ప్లీజ్ పబ్లిక్ దయచేసి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ఈ మ్యాడ్ రష్ బంద్ చేసుకోండి. కూల్గా ఆలోచించండి. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, సమాజం గురించి, ఎన్వైర్న్మెంట్ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈరోజు జనరేషన్ పిల్లలకి చిన్న చిన్న సలహాలంటే, ఒకటి నెంబర్ 1 దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మాలి, వాళ్ళని నమ్ముకోవాలి. ఒక విత్తనం ఎలా అయితే పెరిగి ఒక చెట్టు అవుతుందో అలాగే పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. రెండోది దే షుడ్ ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండి. రిస్క్లు ఛాలెంజెస్ తీసుకొని పైకి ఎదగాలి. మూడోది కైండ్గా ఉండాలి. సమాజంలో ఫ్రెండ్స్ అందరి గురించి కైండ్గా ఉండాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా హార్డ్ వర్క్ చేసి పైకి సాధించాలి. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటూ ఉండాలి. డ్రీమ్ ఉంటే తప్పకుండా వాళ్ళు డ్రీమ్ సాధిస్తారు, దానికోసం కష్టపడతారు, గొప్పగా వాళ్ళ ఆశయాల్ని అందుకోగలుగుతారు. థ్యాంక్ యూ. రైట్.